పూర్వకాలంలో అష్టవర్షేత్ భవేత్ కన్యాం, 8 సంవత్సరాలు కన్యాదానం చేసేవాళ్ళు. 8 సంవత్సరాలకి అంటే రజస్వల అవ్వక ముందు రజస్వలాపూర్వక వివాహాలు అని చెప్పేవాళ్ళు వీటిల్ని. అవును. అప్పుడు వివాహం చేయడం ద్వారా వీళ్ళు తదుపరి రజస్వలైన తర్వాత కూడా వీళ్ళ బ్రెయిన్లో మెంటల్గా ముందే ఫిక్స్ చేసి పెడుతున్నారు, నీకు పెళ్ళైంది, ఇతనే నీ భర్త. బాల్య వివాహం. ఇంకా రెండో ధ్యాస లేదు వాళ్ళకి. ఆ భర్త పతియే ప్రత్యక్ష దైవం అనేటువంటి పదం ఒకటి ఉంది కదా మనకి. ఇక వాళ్ళని పట్టుకొని వాళ్ళే భర్త అని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయిపోతారు. ఇప్పుడు ప్రభుత్వాలు మారిన తర్వాత, గవర్నమెంట్ రూల్స్ మారిన తర్వాత 8 ఏళ్ళ నుంచి ఏకంగా 10 ఏళ్ళు పెంచేసి 18 ఏళ్ళకి అమ్మాయికి పెళ్ళి, అబ్బాయికి 21 సంవత్సరానికి పెళ్ళి అని చెప్పారు. ఓకే, పర్లేదు, మెచ్యూరిటీ లెవెల్స్ కావాలి, చదువుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి కాబట్టి ఆ వయసు ఒక బాగానే ఉంది. అది పోయింది. 21 అమ్మాయికి, 23 అబ్బాయికి చేశారు. దీన్ని ఏం చేస్తున్నారండి మన వాళ్ళు, అబ్బాయిలు వయసుని తిరగదిప్పేస్తున్నారు, 23, 32 చేస్తున్నారు. 32 ఏళ్ళకి అప్పటిదాకా ఏంటి వీడికి, నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి. పూర్వకాలంలో వ్యవసాయం చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న వృత్తులు పనులు చేసుకునేవాళ్ళు ఏమాత్రం సెటిల్ అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్నారు నాన్న, పెళ్ళైన తర్వాత సెటిల్ అవ్వలేదు ఎవరైనా? చాలామంది అయిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది లేరు? నేను పెళ్లి చేసుకునే నాటికి నా సంపాదన నెలకి 2500 నాన్న. మరి వాటి రోజులు బాగానే సంపాదించుకుంటున్నా, బాగానే ఉన్నాను, సొంత ఇల్లు కొనుక్కున్నాను, సొంత కారు కొనుక్కున్నాను, అంత హ్యాపీగానే ఉంది కదా. బాధ్యత నెత్తినుంటే జాగ్రత్తగా నడుస్తామా, ఏమీ లేకపోతే నడుస్తామా? బాధ్యత ఉంటేనే నడుస్తాం కదా. బరువు నెత్తిన పెట్టిన తర్వాత జాగ్రత్తగా నడుస్తాం. అవును. అది పడకుండా నిండుకుండా పెట్టేసాం నెత్తిన, తొడకుండా నీళ్లు బయటికి పోకుండా జాగ్రత్త నడవాలని ఒక బాధ్యతతో నడుస్తాం. అలా బాధ్యతనే లేకుండా ఉంటే ఏమవుతుంది, తాగడం, తిరగడం, ఫ్రెండ్స్, ఇదే అవుతుంది. అబ్బాయికి 34 ఏళ్ళు, 35 ఏళ్ళు, అమ్మాయికి 32 ఏళ్ళు వచ్చేంత వరకు ఫ్రెండ్స్తో తిరిగి బయట ఫ్రీగా ఉండడం అలవాటయ్యి ఇంటికి వచ్చినా కూడా అడగనటువంటి పరిస్థితులు. హాస్టల్లో ఉంటే ఇంకా అది చెప్పాల్సిన అవసరం లేదు, పొద్దున ఎన్నింటికి పోతారో, రాత్రి ఎన్నింటికి వస్తారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఎలా ఉంటున్నారో అడిగే పరిస్థితులు లేరు. ఆ బాధ్యత కలిగినటువంటి మనుషులు ఉండరు. అవునా? 32 ఏళ్ళు, 34 ఏళ్ళు ఇలా ఫ్రీగా లైఫ్ అలవాటైపోయిన తర్వాత భర్త అనేవాడు వస్తాడు. సాయంత్రం 5 ఉద్యోగం అయిపోగానే ఇంట్లోకి రావాలి, ఎవరితో మాట్లాడకూడదు, భర్తతోనే మాట్లాడాలి. అలాగే మగపిల్లలు కూడా, భార్య ఇంటికి వస్తుంది, మనం కూడా కరెక్ట్గా 6 ఇంటికి వచ్చేయాలి. వీడు సాయంత్రం 8 దాటిన తర్వాత కదా ఫ్రెండ్స్తో కూర్చొని టేబుల్ మీద రౌండ్ వేసేది. అవును. అలాంటిది 6 గంటలకు ఇంటికి ఎందుకు ఇంటికి రావాలంటే ఒక్కసారి రిస్ట్రిక్ట్ అయిపోతున్నారు వీళ్ళు.